ఎలాగున జయాన్ని ఇచ్చాడో మనం ఒకసారి చదువుకుందాం. దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం ఒకసారి మొదటి అధ్యాయానికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం. నెహెమ్యాకున్న భారము, బాధ్యత, ఆ ప్రార్థన ఒకసారి మనం ధ్యానం చేస్తే 6వ వచనం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ సన్నిధిలో దీవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా అదిగో నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నేను చేసే ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషము, నా ప్రజల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. చాలు. రాజు దగ్గర మొరపెట్టుకొని ఏడుస్తున్నాడు. రాత్రి పగలు కన్నీరు గారుస్తున్నాడు. పాడైపోయిన యెరూషలేము గుమ్మములు, పాడైపోయినటువంటి గోడలు మరల ఎలాగైనా తిరిగి కట్టబడాలి. నా పితరుల పునాదులు పాడైపోయాయని నెహెమ్యా ఒకటే ఏడుస్తున్నాడు రాజు దగ్గర. అప్పుడు రాజు ఏమంటున్నాడు ఒకసారి మనం చదువుదాం. 2వ అధ్యాయంలో అదే పక్క పేజీలో 4వ వచనం. రాజు అడుగుతున్నాడు, అసలు ఇంత ఎందుకు ఏడుస్తున్నావయ్యా, నీ బాధ ఏంటి, ఎందుకు ఇంతగానో ఏడుస్తున్నావు అని రాజు అడుగుతున్నాడు. చదువుదాం. అప్పుడు రాజు ఏమి కావాలి, నువ్వు ఎందుకు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన రాజుతో అంటూ నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండే పట్టణము తిరిగి కట్టబడాలి. నన్ను యూదా దేశమునకు పంపుడని, నన్ను యూదా దేశానికి ఎలాగైనా పంపండని వేడుకొనుచున్నానని మనవి చేసి తిని. చాలా. నెహెమ్యా బయలుదేరి రాజు దగ్గర మొరపెట్టాడు, ప్రభువా రాజా, ఇదిగో పాడైపోతున్న పట్టణాలు తిరిగి కట్టబడాలి. నన్ను యూదా దేశానికి మరలా పంపు. ఆ యెరూషలేము దేవాలయం దగ్గర నన్ను మరలా పంపు. నేను తిరిగి కడతాను. నాకు కావలసిన సామాగ్రి, కావలసిన డబ్బులు